విద్యార్థులకు స్వాగతం. ఈ అంశంలో మనం SMEW ప్రాసెస్ ఉపయోగించి వర్టికల్ పొజిషన్లో 10 mm మందపాటి MS ప్లేటుపై సింగిల్ V బట్ జాయింట్ గురించి నేర్చుకుంటాము. ఉద్దేశం ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు ట్యాక్ వెల్డ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్కి తగిన ఎలక్ట్రోడ్లు ఎంచుకోండి. సింగిల్ వి బిట్ జాయింట్లో ప్లేట్లను వర్టికల్ పొజిషన్లో సిద్ధం చేసి సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ SMEWని ఉపయోగించి వర్టికల్ పొజిషన్లో సింగిల్ వి బట్ జాయింట్ చేయండి. వెల్డ్మెంట్స్ డిఫెక్ట్స్ని తనిఖీ చేయండి. ఇప్పుడు SMEW ప్రాసెస్ ద్వారా వర్టికల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై సింగిల్ వి బట్ జాయింట్కి అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, ప్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైస్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, ఎలక్ట్రోడ్ కేబుల్ అండ్ ఎర్త్ కేబుల్, ఎలక్ట్రోడ్ హోల్డర్, ఎలక్ట్రోడ్, personal protective equipment, SMEW welding plant machine and their setup accessories, C-clamp. ఇప్పుడు SMEW ప్రాసెస్ ద్వారా వర్టికల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై సింగిల్ వి బట్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్ చూద్దాం. భద్రతా ప్రయోజనాల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలు ఉపయోగించండి. 2 10 mm థిక్నెస్ MS ప్లేట్లను కత్తిరించండి. 150 mm లెంత్ బై 50 mm విడ్త్. అంచెలను 30 నుండి 35 డిగ్రీల యాంగిల్లో బెవెల్ చేయండి. కటింగ్, ఫైలింగ్ లేదా గ్రైండింగ్ చేస్తున్నప్పుడు గోగల్స్ ఉపయోగించండి. .5 mm రూట్ ఫేస్ని సిద్ధం చేయండి. లెంత్ని గ్రైండింగ్ చేయడం ద్వారా అంచుల వద్ద బరులు లేవని నిర్ధారించుకోండి మరియు మృదుత్వాన్ని కొనసాగించండి. 2.5 mm రూట్ గ్యాప్తో బెవెల్ అంచులను ప్యారలల్గా ఉంచండి. యూనిఫామ్ మరియు సమాంతర రూట్ గ్యాప్ని నిర్వహించండి. 2 చివరిలో ట్యాక్ వెల్డ్ చేయండి. సరైన అలైన్మెంట్, ప్లేట్స్ల మధ్య మూలవైపు కోణం 177 డిగ్రీ ఉండాలి. ఈచ్ రన్ కోసం ఎలక్ట్రోడ్లను సిద్ధంగా ఉంచండి. రూట్ రన్ కోసం 3.15 mm ఎలక్ట్రోడ్ ఉండాలి. మరియు 110 amps కరెంట్. సెకండ్ అండ్ థర్డ్ రన్ ఉపయోగం కోసం 4 mm ఎలక్ట్రోడ్ ఉపయోగించండి. మరియు 160 amps కరెంట్తో ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్స్ చూశాం. SMEWని ఉపయోగించి వర్టికల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై సింగిల్ వి బట్ జాయింట్ వెల్డింగ్ ప్రాసెస్ని చూద్దాం. ప్లేట్లను వర్టికల్ పొజిషన్లో ఉంచండి. 110 amps కరెంట్తో ఎలక్ట్రోడ్ని కొంచెం పక్కకి కదలికతో 3.15 mm డయా MS ఎలక్ట్రోడ్ని ఉపయోగించి రూట్ రన్ను డిపాజిట్ చేయండి. ఎలక్ట్రోడ్ యొక్క కొంచెం పక్కకి కదలికతో రూట్ రన్ డిపాజిట్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ రూట్ రన్ పెనెట్రేషన్ నిర్వహించండి. ఆర్క్ లెంత్ని తక్కువగా ఉండాలి. రూట్ రన్ అంతటా కీ హోల్ ఉండేలా చూసుకోండి. హోల్డర్ని ఎలక్ట్రోడ్ కోణంతో 120 డిగ్రీ అయి ఉండాలి మరియు 80 డిగ్రీ నుండి ఎలక్ట్రోడ్ని వెల్డ్ లైన్కు పట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది. రూట్ పెనెట్రేషన్ డెప్త్
1.6 mm మించకూడదు. స్లాగ్ని తీసేసి చిప్పింగ్ హ్యామర్ మరియు వైర్ బ్రష్ని ఉపయోగించి రూట్లన్నీ శుభ్రం చేయండి. 4 mm డయాను ఉపయోగించి రెండవ పరుగును డిపాజిట్ చేయండి. 160 amps కరెంట్తో రూట్ లేయర్పై ఎంఎస్ ఎలక్ట్రోడ్ మరియు ఎలక్ట్రోడ్ కదలికను కొద్దిగా పక్కకు ఉంచండి. స్లాగ్ని తీసేసి వెల్డ్ బియర్డ్ను పూర్తిగా శుభ్రం చేయండి. 4 mm డయాను ఉపయోగించి రెండవ పరుగును డిపాజిట్ చేయండి. 160 amps కరెంట్తో టోస్ ఆఫ్ ద వెల్డ్ని క్రమ తప్పకుండా పాస్ చేస్తుంది. వెల్డ్ మెటల్ సాగింగ్ కుంగిపోవడాన్ని నియంత్రించడానికి ఆర్క్ లెంత్ తక్కువగా ఉండాలి. చిప్పింగ్ హ్యామర్తో స్లాగ్ను తీసేసి వైర్ బ్రష్తో వెల్డ్ బెడ్ను పూర్తిగా శుభ్రం చేయండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ని ఉపయోగించి వర్టికల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ ఎంఎస్ ప్లేట్పై సింగిల్ వీ బట్ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను మనం పరిశీలిస్తాం. ఎల్లప్పుడూ భద్రతా పరికరాలను ఉపయోగించండి. అన్ఈవెన్ రిపల్, బ్లో హోల్స్, craters, spatters, recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నారు తగిన ఎలక్ట్రోడ్ ఎంచుకోవడం, వర్టికల్ పొజిషన్లో సింగిల్ వీ బట్ జాయింట్ మరియు ట్యాక్ వెల్డ్లో సెట్ చేయడం, ట్యాక్ వెల్డ్ లోపాల కోసం వెల్డ్ మెంట్లను తనిఖీ చేయడం.